ఇప్పటి వరకు మీ లైఫ్లో ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశారు? అంటే లైఫ్ అనేది ఎప్పుడు స్మూత్గా ఉండదు కదా, వేవ్స్ లాగానే కొన్ని అప్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. నేను ఇప్పటికంతా మీకు అప్సైడ్ చెప్పాను. ఐఎమ్ గ్లాడ్ మీరు ఈ ప్రశ్న వేశారు. ఒకటేంటంటే తెలుగు మీడియంలో చదివాను, ఇంగ్లీష్ మీడియం చదవలేదు, ఊళ్ళో నుంచి వచ్చాను, అందుకని కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇంగ్లీష్లో కానీ పవర్ఫుల్గా కానీ. సో 94లో మా బాస్ నాకు 84లో 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత నా బాస్ నన్ను నీ కమ్యూనికేషన్ స్కిల్స్ 2 out of 10 అన్నాడు. అంత రేటింగ్ ఇచ్చాడు. 2 out of 10 కానీ నాకు ఒళ్ళు వండింది. ఆయన మలయాళి, నేను తెలుగులో ఉన్న బూతులను తిట్టుకున్నా హాయిగా నా లోపల, ఎదురు కాదు. ఇంటికి వెళ్ళి ఆలోచించారు, ఎవరైనా మీకు 2 out of 10 ఇచ్చాడు, కానీ మిగతా స్ట్రాటజీ థింకింగ్, కన్సెప్చువల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ మీద 10 ఇచ్చాడు. అదే మనిషి నీకు 2 ఇచ్చాడంటే అర్థం ఈ ఏరియాను ఇంప్రూవ్ చేసుకోవాలి జెన్యూన్ కానీ. కాబట్టి నా తెలుగు మీడియం అని నా మనసులో ఉందా, నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నానా అని అనుకొని నిజంగా ఆయన అర్థం ఏమిటి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన అన్నారు, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు మాట్లాడతావు కానీ నువ్వేమో CEO అవ్వాలంటున్నావు ఇంక 8 ఏళ్లలో. 92లో అవ్వాలంటే ఇంక 8 ఏళ్ళు ఉంది, 7 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడో వెనకున్నావు, 5th రోలో 6th రోలో. నువ్వు ఫస్ట్ రోకి రావాలంటే ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి, స్టోరీ చెప్పాలి, ఎనర్జైజ్ చేయాలి, సడన్గా చెప్పాలి, ఆ కళ్ళతో కళ్ళు చూడాలి. ఇవన్నీ చేయాలంటే నీకున్న చాలు. నువ్వు వదిలేసే, నువ్వు తెలుగు మీద చదువుకున్నా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎవడు నేను ఎక్స్క్యూజ్ చేయడు. when you are a CEO, you are a CEO. యూ కాంట్ సే ఏమంటే నేను తెలుగులో చదువుకున్నానండి, నేను మాట్లాడలేను, అవన్నీ కుదరదు. ఆ రోజు వెళ్ళి నేను నజర స్పీకర్స్ అకాడమీలో 350 రూపాయలు కట్టి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి మైక్ ఎట్లా పట్టుకోవాలి, కెమెరా ఎట్లా ఫేస్ చేయాలి, స్టోరీ ఎట్లా చెప్పాలి, జోక్ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ నేర్చుకొని అప్పటి నుంచి టీచింగ్ మొదలుపెట్టాను. ఐ స్టార్టెడ్ టీచింగ్ సిడ్నామ్ కాలేజీలో అక్కడ బాంబేలో, తర్వాత సోమయ్య కాలేజీలో, తర్వాత మద్రాసులో, అన్ని కాలేజెస్లో. ఇప్పటి వరకు కూడా నేను టీచింగ్ ఓన్లీ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఐ ఓవర్కమ్ మై సో కాల్డ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ అండ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్. అది ఫస్ట్ ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏమో 91లో నేను బెంగళూరు వెళ్ళాను. ఇందాక ఇన్కాంపిటెంట్ బాస్, కరప్ట్ బాస్ దగ్గర ఆయన నిలవన్నాడు. సో దిస్ హ్యాపెండ్ ఆన్ 28th May 92. మరి సడన్గా వెళ్ళాలి, ఇంకో జాబ్ లేదు, నన్ను వెళ్ళమన్నాడు. ఫస్ట్ టైం జాబ్ లూజ్ చేసుకున్నాను. నేను ఇన్కాంపిటెంటా, నేను యూజ్లెస్సా అని ఒక మనసులో. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి నీది కాదు వాడి ప్రాబ్లం, అది నీ ప్రాబ్లం కాదు, యు ఆర్ ఆల్ రైట్, ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం, డోంట్ వరీ. విత్ ఇన్ 8 days ఐ గాట్ అనదర్ జాబ్. బట్ దట్ టైమ్ ది ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్, అప్పుడే కొంచెం ఐ స్టార్టెడ్ రీడింగ్ రామాయణం, భగవద్గీత, రోజు విష్ణు సహస్రనామం చదవటం. జనరల్గా ప్రజలు కొంచెం దేవుడి మీద వచ్చి ఎప్పుడు వస్తుంది వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడే. నా కేసులో కూడా అదే 90లో మొదలు పెట్టాను అనమాట. దెన్ ఐ గాట్, బట్ స్టిల్ మా ఫాదర్లో బాంబే నుంచి ఫోన్ చేసి, ఏమండి మీరు అక్కడే ఉండండి, ఆ ఇంట్లోనే ఉండండి, వాడు మిమ్మల్ని ఎవరైనా వెళ్ళమన్నాడో వాడు వెళ్ళేటో చూడండి, వాడు వెళ్ళితే ఆ జాగాలో వెళ్ళండి అనేవాడు ఆయన. అట్లా సెకండ్ ఛాలెంజ్ ఇస్ ఓవర్కమ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అదర్స్, బికాజ్ అదర్స్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. మూడో ఛాలెంజ్ రామలింగారావు గారు 7th Jan 2009, 4 ఏళ్ళు ఆయనతో, ఆయన దేవుడు, ఆయన మించి దేవుడు ఎవరు లేడు నా లెక్క ప్రకారం. ప్రజలకు సేవ చేయాలి, అంత సింపుల్ మ్యాన్, ప్యాషనేట్ మ్యాన్, యూనో లేటరల్ థింకర్. ఇదేమిటి నేను కన్ఫెషన్ చేస్తున్నాను, నాకు ఫోన్ చేయటం 7th Jan, తర్వాత 9th Jan అరెస్ట్ వెళ్ళటం, ఏం చేయాలి ఇప్పుడు మరి? సో అప్పుడు నేను అనుకున్నాను, నేను చేరింది కాజ్ కోసం. కాజ్ ఏమిటి? సేవింగ్ లైఫ్స్. నేను ఎంప్లాయీస్కి చెప్పాడు సాయంత్రం 3 గంటలకి. సూర్యుడు 12 గంటలే ఉంటాడు, చంద్రుడు 12 గంటలే ఉంటాడు, కానీ EMR 24 గంటలు ఉండాలి. అప్పుడే 24 గంటలు అంబులెన్స్ నడుపుతుంది. అది ఉండాలంటే మనం ఈ ఓనర్ కాకపోతే ఇంకో ఓనర్ వస్తాడు. ఆయన మనకు 4 ఏళ్ళు గైడ్ చేశాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేశాడు మనకు అనవసరం. మనకు కావాల్సింది ఆయన నాకు ఫోన్ చేసి చెప్పింది, మీరు ఉండాలండి, ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్, నేను ఉంటున్నాను, ఫర్ మీ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లీవింగ్ దిస్ అండ్ గోయింగ్. ఐ డిసైడెడ్ ఐ విల్ స్టే.
ఐ డిసైడెడ్ ఏ ఒక్క ఎమర్జెన్సీ కూడా వదలకుండా అప్పుడు 8 రాష్ట్రాల్లో ఉన్నాం, తర్వాత 12 రాష్ట్రాలకు వెళ్ళాం. ప్రతి గవర్నమెంట్ కలిసి నేను ఏమంటే మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఎంప్లాయీస్తో అంతకుముందు నెలకు మాట్లాడామంటే ప్రతి వారం మాట్లాడా, మోటివేట్ చేయటం ఏం కాదని. టీవీ ఛానల్స్తో చెప్పటం మీరు వచ్చి రండి చూడండి ఏమైనా ఏమైనా ఫ్రాడ్ ఉంటే రండి, ఏం కాలేదు, దీనికి సత్యం సంబంధం లేదు. నేను నయా పైసా సత్యానికి పంపించలేదు, సత్యం మీద నాకు రాలేదు. ఇట్లా కమ్యూనికేషన్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్, చీఫ్ మినిస్టర్తో మాట్లాడటం. యూకే సీఎం నాకు ఫోన్ చేసి 3 రోజులు ఆయన ఫోన్ చేసి, వెంకట ఐ అండర్స్టాండ్ యూ ఆర్ నాట్ వెల్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ హెల్త్, వీఆర్ విత్ యూ, వీ వాంట్ యూ, దెన్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్ విల్ సక్సీడ్ అని. అట్లా డెవలప్డ్ స్టేక్ హోల్డర్స్ హూ టెల్ యూ యూ ఆర్ ఇంపార్టెంట్, యూ బీ దేర్. దాంతో 140 days క్రైసిస్. అది ఎవ్వరూ లేకుండా జీవికే కేమ్ ఆఫ్టర్ 140 days. ఈ 140 రోజులు నాకు బాస్ లేడు, ఓనర్ లేరు, ఎవరు లేరు. ప్రతి అంబులెన్స్ నడిపాను. ఇంకా మేఘాలయ మిగతా ఎంపీ స్టేట్స్లో లాంచ్ చేసాం. అండ్ ఇంకా ఎమర్జెన్సీలు ఎక్కువే నడిపాం. అండ్ ఆ 140 రోజులు ఒక్క ఎంప్లాయీ వదలలేదు. అప్పుడే మరి జీతం లేకుండా, నాకు జీతం లేదు. సో నేను జూబ్లీ హిల్స్ అద్దె ₹1,00,000 కట్టే బదులు మేటాస్ హిల్ కౌంటీలో తీసుకుని ఇంటికి వచ్చా. అప్పుడు ఇల్లు రెడీ కాలేదు, ఎవ్వరు లేరు. నేను వచ్చి పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని, నీళ్లు తెప్పించుకొని, కరెంట్ ఏదో తెప్పించుకొని అట్లా మేనేజ్ చేసి, దేనికోసం అంటే ఈ ఉద్యోగం చేయాలి, ఈఎంఆర్ఐ నడవాలి, ఈఎంఆర్ఐ ఉండాలి అని. అది ఈ ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ ఛాలెంజ్, ద లాస్ట్ ఛాలెంజ్ ఐ వుడ్ లైక్ టు టాక్ ఈజ్, 6 ఏళ్ళు అయింది ఈఎంఆర్ఐలో. 10th Jan 2011 జీవీకే వచ్చారు. 1.5 years నుంచి బాగానే పనిచేస్తున్నాం. కానీ వాళ్ళ థింకింగ్ ఏమో మన టెండర్ రూట్లో వెళ్ళాలి, మీరేమో అన్ని స్టేట్స్ మిమ్మల్ని పిలిచి నామినేట్ చేశారు, టెండర్ రూట్లో అయితే మనం కొంచెం ఇట్స్ ఎ కమర్షియల్ ట్రాన్సాక్షన్. నాకేమో ఇది ప్యాషనేట్ జాబ్, there is no money here. If you quote something and then naturally you won't go for some emergencies, you will try to pay less to them, all that will happen. In principle I was against. అది కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తుంతో దే ఆస్క్డ్ మీ టు లీవ్. అది సడన్గా 2:30 afternoon దే కేమ్ 10th Jan. మీరు వెళ్ళిపోండి, మీకు ఇక మేము నడుపుకుంటాం. 2:30 డైరెక్ట్గా. నేను అప్పుడు అయితే ఏం కావాలండి అన్న, ఏం లేదు మీ రిజిగ్నేషన్. అంతే కదా రిజిగ్నేషన్. ఐ కాల్డ్ మై సెక్రటరీ, రిజిగ్నేషన్ కావాలంటే కొంచెం టైప్ చేసి ఇచ్చాను. తను కూడా షాక్ కాకుండా రిజిగ్నేషన్ ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాను. మిగతా ఎంప్లాయీస్ని పిలిచాను. ఐఎమ్ లీవింగ్, ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఇట్ హ్యాస్ టు కమ్ సడన్లీ. I thank you so much, I wish you, but please nobody should leave this place because I'm leaving. You're working for the cause, not for Venkat అని చెప్పేశాను. దెన్ ఈవినింగ్ 10:30 I came home. 10:30 వచ్చినప్పుడు ఇంటి బయట మా ఆవిడ, మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, 2 కోడళ్ళు, 5 బయట నుంచి ఉన్నారు. డాడీ, మా ఆవిడ ఫస్ట్, గుడ్, మీరు వదిలేస్తారు ఉద్యోగం, మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈఎంఆర్ 6 ఏళ్ళ నుంచి మనం బయటికి వెళ్ళలేదు అక్కడికి, వీ కెన్ ఎంజాయ్ మోర్. ఫస్ట్ సెంటెన్స్. మా పెద్దవాడు అన్నాడు, డాడీ ఇప్పటివరకు 10 పేజీలో ఉంది మీ మీద గూగుల్లో, ఐ వాంట్ అందర్ 30 pages అట్లీస్ట్ ఇన్ గూగుల్. డూ సంథింగ్ మచ్ గ్రేటర్. వాట్ యూ డిడ్ 108 ఈజ్ నథింగ్ ఫర్ యువర్ పొటెన్షియల్ అండ్ క్యాపబిలిటీ. యూ కెన్ డూ మచ్ మోర్ అండ్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ మోర్ గూగుల్ పేజెస్. రెండో వాడు అన్నాడు, డాడీ ఇంతవరకు యూ వర్క్ ఫర్ అస్, మా వెల్ఫేర్ కోసం, మా ప్రోగ్రెస్ కోసం వర్క్ చేశారు. నౌ డూ సంథింగ్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. వాట్ యూ లైక్ యూ డూ, డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ బికాస్ వీ లైక్ ఇట్. నౌ డూ వాట్ యూ లైక్, డోంట్ వరీ అబౌట్ మనీ, వీఆర్ స్టేబుల్, వీఆర్ స్టెబిలైజ్డ్, అవర్ కెరియర్స్ ఆర్ దేర్, యూ డూ. మా కోడళ్ళు ఇద్దరు, చిన్నమ్మాయేమో నాన్న అంటుంది, పెద్దమ్మాయేమో మామ అంటుంది. మామ నాన్న, we married not CEO's sons, we married Venkat's sons. So what you need at this stage, when you face a challenge, I'm jobless, but your family is saying fantastic, instead saying అదేంది వదిలేరు, మనం హాలిడే ప్లాన్ చేసామే, వాళ్ళని అడగచ్చు కదా, వెళ్ళి 4 నెలలు ఉండొచ్చు కదా, 3 నెలలు నోటీస్ పీరియడ్, అదేమిటి అంత సడన్గా ఇంకో ఉద్యోగం వచ్చి అట్లా కాకుండా. సో ఐ ఫెల్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కల్టివేటెడ్ మై ఫ్యామిలీ టు సపోర్ట్ మీ ఇన్ such crisis. Family said fantastic instead of saying no. చాలా కోఆపరేట్ చేశారు అక్కడ. When I think of that,
టుడే ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 years 11 years ఐ స్టిల్ థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్, తలుచుకుంటేనే మీకు బికాజ్ ఐ ఫీల్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఒక రకంగా ఆనంద బాష్పాల్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ విచ్ సపోర్టెడ్ మీ. నిన్న మొన్న వచ్చిన కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఆ వయసులో వాళ్ళు ఇన్స్టెడ్ సేయింగ్ డాడీ అయిపోయిన టైం ఇంకే ఇంట్లో ఉండొచ్చు కదా కాకుండా డూ మోర్. అదే రోజు రాత్రి 10:30కి డాక్టర్ కలాం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంకట్ ఏమిటి, ఐ వాంట్ ఆస్క్ యూ వై యూ లెఫ్ట్, ఐ ఓన్లీ ఆస్క్ యూ వాట్ యూ విల్ డూ టుమారో మార్నింగ్. నేను ఐ వోంట్ ఆన్సర్ దిస్, ఐఎమ్ ఫెడ్ అప్, ఐఎమ్ యాంగ్రీ, ఐ వోంట్ ఆన్సర్. లేదు, యూ హ్యావ్ టు ఆన్సర్. ఐ వోంట్ ఆస్క్ యూ వై, యూ డోంట్ టెల్ మీ వై యూ లెఫ్ట్, టెల్ మీ వాట్ యూ విల్ డూ టుమారో మార్నింగ్. నేను చెప్పండి వదల్లా. అయితే ఓకే, ఐ విల్ టెల్ యూ. టుమారో మార్నింగ్ ఆన్వర్డ్స్ యూ విల్ స్టార్ట్ టీచింగ్. దిస్ కంట్రీ నీడ్స్ టీచర్స్ లైక్ యూ. I want you to develop leaders. This country needs a leader like you to go mentor leadership. I want you to document your experience as a book. అని చెప్పేసారు అనమాట. మీ లైఫ్లో చాలామంది గురువులు ఉంటారు. అంటే మీకు మీ లైఫ్లో ఇబ్బందులు ఉన్న సందర్భంలో కానీ లేదంటే బెస్ట్గా మీ లైఫ్ బ్రహ్మాండంగా నడిచే సందర్భంలో కానీ అంటే గురువుల పాత్ర ఎలా ఉంది ఉంటే వాళ్ళ పేర్లు కాస్త డీటెయిల్స్గా చెప్పండి. తల్లిదండ్రులే ఫస్ట్ గురువులు. పర్టికులర్ మా కమ్యూనిటీలో తండ్రి ఉపనయనం చేసినప్పుడు గురు స్థానంలో ఉండే మంత్రం ఉపదేశం చేస్తారు చెవులు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన గురువు, నాన్నగారు. తర్వాత స్కూల్స్లో ఎంతోమంది లెక్కలు చెప్పిన మాస్టర్ కానీ, తర్వాత అలాంటి స్కూల్లో కనీసం 3 మాస్టర్లు, ఇంగ్లీష్ చెప్పిన మాస్టర్స్ అట్లా. తర్వాత 92లో ఏప్రిల్ 6న శృంగేరి స్వామివారు మా ఇంటికి మేము పాద పూజ చేసామన్నమాట. సో ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం సంవత్సరానికి ఒకసారి వింటాం. అటువంటి గురువు గారు వాత్సల్యం అంటే ఏమిటి అని నా దగ్గర నేర్చుకున్నాం. మంచి పద్ధతిలో ఉంటాం ఎలాగా, ఒక డిసిప్లిన్డ్గా ఎలా ఉండాలి. శృంగేరి అంటే ఒక టైం అనమాట. ఒక సిస్టమేటిక్గా కరెక్ట్గా టైంలో చేసేస్తారు ఏదైనా సరే. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అసలు యూ ఫీల్ యూఆర్ బ్లెస్డ్. సో నా 60th బర్త్డే కూడా గురువు గారి దగ్గరే శృంగేరిలో చేసామన్నమాట. నాయన నువ్వు 108 మూలంగా ఎన్నో ప్రాణాలు కాపాడావు, ఇట్లా నీవు ఎంతో ప్రజలకు సేవ చేయాలని నేను అమ్మవారిని కోరుతున్నాను, నీకు ఇంకా ఎంతో ఆయుర్దాయం ఇవ్వాలని అట్లా ఆయన ఆశీర్వదిస్తారు ప్రతిసారి. తర్వాత 2005లో రాష్ట్రపతి భవన్ నుంచి నవంబర్లో కాల్ వచ్చింది. అప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదో ఆంధ్రాలో ఏదో జరుగుతుంది అంబులెన్స్ల మీద, దాని గురించి ఆయన తెలుసుకోమన్నా మిమ్మల్ని రమ్మంటున్నారు. సో 9th November 2005న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన 20 నిమిషాల అపాయింట్మెంట్ అయితే దాదాపు 50 నిమిషాల సేపు ఆయనతో ఈఎంఆర్ఐ గురించి. ఆయన ఏంటంటే మొత్తం ప్రిపేర్ అయ్యాను నేను, ఏదో ప్రజెంటేషన్ ఉంటుంది, పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆయన 400 ఆ పెద్ద బిల్డింగ్లో చివరికి ఒక రూమ్లో ఎక్కడో ఆయన కార్నర్లో ఉంటారు, పెద్ద రూమ్లో కార్నర్లో కూర్చోన్నారు. నాకు ఊరు నుంచి ఆదిపూర్ నుంచి వచ్చిన వాడిని రాష్ట్రపతి భవన్కి వెళ్ళటం, అది కూడా రాష్ట్రపతి గారిని కలవటం, అసలు అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర ప్రజెంటేషన్ ఉంటుంది కదా అనుకున్నాం మన కార్పొరేట్ స్టైల్లో, ఏం లేదు. ఆ చెప్పిన ప్రాణాలు కాపాడే వరకు ఏం ప్రాసెస్ ఫాలో అయ్యారు, అది స్లైడ్ నెంబర్ 18, టెక్నాలజీ ఏమిటి స్లైడ్ నెంబర్ 22, అట్లా అన్ని స్లైడ్లు కవర్ చేసి ఆయన కూడా క్వశ్చన్లు వేస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. 50 నిమిషాల తర్వాత వెంకట్ ఫెంటాస్టిక్. ఇప్పటి వరకు మీరు అప్పటికి దాదాపు 70 అంబులెన్స్ రాజుగారి నుంచి గవర్నమెంట్ నుంచి ఇంకో 100 యాడ్ చేసామన్నమాట. నేను రిటైర్ అయినప్పుడు ఐ వాంట్ వర్క్ విత్ యూ అన్నారు. 24th July 2007 ఆయన రిటైర్ అయినప్పుడు వచ్చారు, చైర్మన్ ఎమిరేటస్గా చేరారు. అప్పటి నుంచి ఆయన నేను కనీసం 40-50 సార్లు కలవటం, హైదరాబాద్ బోర్డు మీటింగ్ రావటం, మేమిద్దరం అమెరికా వెళ్ళాము, మేమిద్దరం భీమవరం వెళ్ళాము, మేమిద్దరం ఎన్ని ఊళ్ళో అహ్మదాబాద్ వెళ్ళాము, ఇండియాలో చాలా ప్లేస్కి వెళ్ళాము, అమెరికా వెళ్ళాము, ఎక్కడో కలిపి హైదరాబాద్ యూనివర్సిటీ వెళ్ళాము. కలిసి ట్రావెల్ చేసినప్పుడు పక్కన అసలు చాలా ఇంటిమేట్గా చూశాను. అక్కడ ఢిల్లీలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, మా ఫ్యామిలీని తీసుకెళ్ళటం, ఆయన ఇక్కడికి ఇంటికి రావటం, మా గృహప్రవేశానికి ఆయన రాలేకపోయానని మెసేజ్ పెట్టడం, ఇంటికి మా అబ్బాయి పెళ్ళి అయిన రాలేకపోయానని ఇంటికి వచ్చారు, విష్ చేయటం. ఆ గ్రేట్ పీపుల్ గురువులుగా ఉండటం అనేది, గురువులుగా దొరకటం అనేది నా అదృష్టం. తల్లిదండ్రులు గురువులుగా, చిన్న స్కూల్లో గురువులుగా పాఠాలు చెప్పిన గురువులు,
ఈయనేమో త్రూ అవుట్ హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. ఆయన హ్యూమిలిటీ ఒకటి ఫస్ట్. మా ఇంటికి వచ్చినప్పుడు నేను షూ తీయగానే ఆయన షూ తీశారు. ఇది మీ ఇల్లు కదా, నువ్వేం చేస్తే అది చేస్తాను. డైనింగ్ టేబుల్ హెడ్ టేబుల్ కూర్చోండి, అది ఎవరు కూర్చుంటారు రోజు అంటే నేనన్నా, మరి అది నువ్వు కూర్చోవాలి అని. ఆయన మధ్యలో పిల్లలు ఇద్దరు మధ్యలో కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని. ఆయన హ్యూమిలిటీ చూడండి. హ్యూమిలిటీ కానీ, లిసనింగ్ కానీ, అవతల వాళ్ళని గౌరవించటం కానీ, ఒక కుల మతం అటువంటి ఏమీ లేదు ఆయన దగ్గర. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవటం, ఏ సబ్జెక్ట్ని నేర్చుకోవటం, ఎంత సింపుల్గా చెప్పటం, రిపీట్ చేయటం, అర్థం చేసుకోవటం, క్వశ్చన్లు అడగడానికి ఎంకరేజ్ చేయటం. మా ఇంట్లో కూడా మా కోడల్ని అడుగు నన్ను క్వశ్చన్ అని. మా కోడలు అడిగింది అదే, ప్రెసిడెంట్ హౌ మెనీ టైమ్స్ యూ డిఫర్డ్ విత్ గవర్నమెంట్స్ డెసిషన్స్ అని. సో మెనీ టైమ్స్ అన్నాడు ఆయన. అంత ఆనెస్ట్గా ఫ్రాంక్గా ఆన్సర్ చేయటం. ఇట్సే ఐ లాస్ట్ ఆ రోజు 28th July 2015 ఆయన చనిపోయినప్పుడు నేను అక్కడ ఢిల్లీకి వెళ్ళటం కన్నా ఒక స్కూల్కి వెళ్ళి 3200 స్కూల్స్, ఇక్కడ వికాస్ అని స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి 3200 స్టూడెంట్స్కి నేను అడ్రస్ చేశాను. ఐ ఫెల్ట్ ఐ వాజ్ పొసెస్డ్. ఐఎమ్ కలాం. డాక్టర్ కలాం లాగా నేను 3200 స్టూడెంట్స్కి లైఫ్ అంటే ఏమిటి దాని మీద మాట్లాడుతూ అంతసేపు. ఇట్ వాస్ దట్స్ వే I pay tribute that day when he died, and I keep on paying tribute to him whenever a college or a school or when they invite me, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా, because he asked me, go and share, go and develop people, go and share your knowledge. నేను వెళ్తూనే ఉంటే ఆయన ప్రతిసారి, అండ్ ఆయన ద డెత్, ఐ ఆల్వేస్ విష్ ఐ గెట్ దట్ కైండ్ ఆఫ్ డెత్. నువ్వు ఇష్టమైన పని లెక్చరింగ్ చేస్తూ, అండ్ ఒక ముస్లిం, ఒక ఇండియన్, అదేదో మంచి రోజు అట ఆ రోజు, హిందూ అది అక్కడ మేఘాలయాలో చనిపోవటం అనేది ఎంత అదృష్టం. నిజంగా దేవుడే ఇక్కడ పుట్టినట్టుగా అనమాట. అట్లాంటి ఆయన గురువుగా దొరకటం, మై శిష్య అంటుంటాడు కదా ఆయన చాలాసార్లు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ గాడ్ గేవ్ మీ ద ఆపర్చునిటీ టు మీట్ హిమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ గెట్ హిజ్ బ్లెస్సింగ్స్. మీరు జనరల్గా లైఫ్లో చాలా బిజీగా ఉంటారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఈ మేనేజ్ లివ్ అండ్ లీడ్ అనే బుక్ అంటే ఎలా రాశారు, అసలు ఇందులో ఏముందండి? నేను ఎంఆర్ఐ వదిలిన రోజు 10th Jan 2011 డాక్టర్ కలాం గారు ఫోన్ చేసినప్పుడు రాత్రి, రేపటి నుంచి ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన ఇచ్చారు, నీ ఎక్స్పీరియన్స్ అంతా డాక్యుమెంట్ చేయాలి, ఒక బుక్ రాయాలని. కలాం గారి అది అయితే నాకు నమ్మకం లేదు. బికాజ్ నాకు అంత రాయటం రాదు, అంత ఇంగ్లీష్ రాదు, ఎట్లా రాస్తాను అనుకున్నాను నేను. ఆయన లేదు, నువ్వు రాయొచ్చు అంతే. ఆ మోటివేషన్తో 11-12 నేను లీడర్షిప్ మెంటరింగ్ బాగా బిజీగా ఉండడంతో ఏం రాయాలి అనేది 6 నెలలు పట్టింది ఆలోచన. ఫస్ట్ ఏం రాయాలి, నెక్స్ట్ 6 నెలలేమో రాశాను, నెక్స్ట్ 6 నెలలు ఎడిట్ చేశాను. 2013 April 1st మొదలుపెట్టి 2004 September 8th ఈ బుక్ లాంచ్ అయింది. 1.5 years, 18 months. ఎప్పుడైతే బుక్ రెడీ అయిందో డ్రాఫ్ట్ కాపీ వెళ్ళి ఫస్ట్ శృంగేరి గురువు గారికి, ప్రింటింగ్ ఇచ్చే ముందు గురువు గారికి ఇచ్చా. శృంగేరి గురువు గారు ఆ రోజు రాత్రి నేను అక్కడ ఉన్నప్పుడు నాకు కాపీ కావాలని, నేను ఊరికే బుక్ ఇస్తాను, ఆయన బ్లెస్సింగ్ చేస్తాను అనుకున్నా. ఆయన బుక్ కావాలన్నారు, పంపిస్తే ఆయన చదివి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చెప్పారు ఏమేమి రాశాను గురువు గారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రింటింగ్ పంపించాను. September 8th 2014 ప్రకాష్ జవడేకర్, ఆయన మంచి ఫ్రెండ్ అనమాట, తను నేను లాంచ్ చేస్తాను. తను 4 గంటలకు లాంచ్ చేస్తే నేను 3 డాక్టర్ కలాం గారిని కలిసి ఆయనకు బుక్ ఇచ్చి కాళ్ళకు దండం పెట్టి, మీరు నాకు చెప్పారు, నేను ఇది రాశాను. చూశారు, ఏమిటి అడిగిన తర్వాత ఇట్లా 28 స్టోరీలు ఉన్నాయి దీంట్లో. మేనేజ్ లివ్ అండ్ లీడ్ ఎందుకు పెట్టావు ఈ పేరంటే, ఎవరైనా మేనేజ్ చేయొచ్చు, ఏదైనా వాళ్ళ పీపుల్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ కస్టమర్ని మేనేజ్ చేసేవాడైనా, దానికి పెద్ద చదువు అవసరం లేదు. మా అమ్మ కిచెన్ మేనేజ్ చేసుకుంది, పిల్లల్ని మేనేజ్ చేసుకుంది, హస్బెండ్ మేనేజ్ చేసుకుంది, పెద్ద చదువు అవసరం లేదు. కానీ లైఫ్ అందరికీ జీవించాలి. ఆ జీవించడం అంటే వాల్యూస్ ఉండాలి, ఆ జీవించడం యాటిట్యూడ్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఒకరిని గౌరవించాలి, కమ్యూనికేట్ చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇటువంటి టాపిక్స్ లైఫ్కి ఉపయోగం అనమాట. అందుకని నా కాన్సెప్ట్లో యూ కెన్ మేనేజ్
but you have to live first. Only if you live, you can lead. A person who can become a good leader should have had a good life, and management is done, anybody can do. ఆ కాన్సెప్ట్లో 48 టాపిక్స్ సెలెక్ట్ చేసి 12 టాపిక్లు మేనేజ్ కింద, కస్టమర్ని ఎట్లా మేనేజ్ చేస్తాం, పీపుల్ని ఎట్లా మేనేజ్ చేస్తాం, మేనేజరియల్ స్కిల్స్ మీద 12 టాపిక్లు తీసుకొని మేనేజ్ కింద, లివ్ కింద లైఫ్ స్కిల్స్ కింద వాల్యూస్, యాటిట్యూడ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, అవి 14 టాపిక్లు. ఇంకో 20 టాపిక్లు తీసుకొని లీడర్షిప్ మీద, లీడర్షిప్ స్కిల్స్ ఏమిటి, విజనింగ్, స్ట్రాటజీ థింకింగ్, ఇన్నోవేషన్, ఎగ్జిక్యూషన్, టీమ్ బిల్డింగ్, మోటివేషను, కొలాబరేషన్ లాగా. అలాగే లీడర్షిప్ డైమెన్షన్స్, క్రైసిస్, లీడింగ్ ఇన్ క్రైసిస్, ఎథికల్ లీడర్షిప్ అంటే ఏమిటి, ఇట్లా వీటి మీద. చివరిగా ఎపిలోగా నేను 2 టాపిక్ తీసుకొని సక్సెస్ అంటే ఏమిటి, ఎవరు పైకి వస్తారు, ఏ బ్యాక్గ్రౌండ్తో పైకి వస్తారు అని నా కథ కూడా నేను చెప్పే దాంట్లో ఇలా 48 టాపిక్లతో, ఏ టాపిక్ అయినా 3-4 పేజీలే. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయటం, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, దాంట్లో నుంచి మీకు టిప్స్ ఏమిటి, మీరు ఏం నేర్చుకోవచ్చు అని. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఏ స్టూడెంట్, నాట్ ఫర్ ద ఐఎం అండ్ ఏ మేనేజ్ స్టూడెంట్ అయినా, ఏ చిన్న స్టూడెంట్ అయినా హూ వాంట్స్ టు బికమ్ మేనేజర్, ఆర్ టు ఎ మదర్. పిల్లోడిని నేను మేనేజ్ చేద్దాం అనుకుంటాను, లీడర్ అవ్వాలి నా కొడుకు అన్న మదరు ఇది చదవాలని ఆ ఇంటెంట్తో రాసిన పుస్తకం అది. వాళ్ళు చదవాలంటే మరి దీని కథలు ఉండాలి. 28 కథలు. ఫస్ట్ టైం ప్రపంచంలో ఇండియన్ CEO ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఎ మున్సిపల్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, రైటింగ్ ఎ లీడర్షిప్ బుక్ విత్ మల్టిపుల్ టాపిక్స్ ఇంక్లూడింగ్ స్టోరీస్, 28 స్టోరీస్ అనే యానిమల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈ బుక్ లాంచ్ చేసి జవడేకర్ గారు లాంచ్ చేసిన తర్వాత గవర్నర్ రోసయ్య గారు చెన్నైలో లాంచ్ చేశారు, తర్వాత బాంబేలో, ప్రతి ఊళ్ళో, సింగపూర్లో, మలేషియాలో ఇక మొత్తం లాంచ్ చేసి, దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ ప్రపోజిషన్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డాక్యుమెంటెడ్. అయితే దీనికి మరి నాకు ఇంగ్లీష్ రాదు కదా, ముందు నేను డిక్టేట్ చేశాను, సెక్రటరీ టైప్ చేశాడు. తర్వాత మా కోడలు షీఈ్ వెరీ గుడ్, నిత్య నా పెద్ద కోడలు, షీఈ్ ఫెంటాస్టిక్ ఇన్ రైటింగ్. తనకు షీ యూజ్డ్ టు బి లండన్, తనకు పంపించడం, తను మళ్ళీ ఇంప్రూవ్ చేసి రాయటం. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ సర్క్యులేట్ చేశారు, 6-7 క్లోజ్ ఫ్రెండ్స్కి. అక్కడి నుంచి చివరికి మా తమ్ముడు ఈజ్ ప్రొఫెసర్ ఇన్ JNU. సో తనకు సర్క్యులేట్ చేసి కంప్లీట్గా తన దగ్గర తీసుకొని ఫైనల్లీ ఆ 200 పేజీలు పైంది, 250 పేజీలు 174 పేజీలు తెచ్చి సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేట్టుగా రాసి చేశారనమాట. చాలా గ్రేట్ అండి, చాలా మంచి బుక్ ప్రజలకు అందించారు. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మనం చాలా విషయాలు పంచుకున్నాం. అసలు మీ ఈ సక్సెస్ స్టోరీకి, ఇప్పటివరకు జరిగిన మీ జీవితంలో జరిగిన విశేషాలన్నింటికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరో తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మీ ఫాదర్, మదర్, వైఫ్, కిడ్స్ వీళ్ళందరి గురించి కాస్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా సక్సెస్ ఇట్ విల్ బి జీరో వితౌట్ ద ఫ్యామిలీ సపోర్ట్. బాగా చెప్పారు. ఫ్యామిలీ అంటే ఫస్ట్ మా నాన్నగారు తెలుగు టీచర్గా, అమ్మ హౌస్ వైఫ్, నాన్నేమో హార్డ్ వర్క్, నిజం చెప్పటం, కష్టపడటం, అందరితో మంచిగా ఉంటూ మిగతా వాళ్ళకి సేవలు చేయాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది. అమ్మ దగ్గర నుంచి కొంచెం ఆధ్యాత్మిక చింతన కానీ, పొదుపు చేయటం కానీ, కొత్త రకంగా ఆలోచించాలరా, అన్నీ అదే కాదురా, కొంచెం కొత్తగా చేయాలి, కొత్తగా చేయాలి. మా నాన్న అప్పుడు పురోహితం అంటే పురోహితం వద్దని ఆ పిల్లకి తీయించింది. పిల్లకొద్దు, ప్యాంట్ షర్ట్ వేసుకో, దోత కట్టాలి, అది తీసి పిల్ల కానీ అక్కడి నుంచి ఏది చేసినా కొత్తవే ఉండకూడదాము. అండ్ పొదుపు, ఆధ్యాత్మిక చింతన, అలాగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఆయన మరి 86 ఏళ్ళు, నేను ఆయనతో పాటు దాదాపుగా 2006లో చనిపోయారు. నేను ఫస్ట్ జాబ్ 77లో వచ్చినప్పుడు మా నాన్న అడిగాను, నాన్న ఇది బాంబే జాబు, 1000 రూపాయలు నాన్న ఉద్యోగం ఇది, అదే హైదరాబాద్లో 1400 జాబ్ ఉంది, అదైతే నాన్న తమ్ముళ్ళకి ఎక్కువ పంపించవచ్చు, 300 నేను సేవ్ చేయొచ్చు, మరి ఇదైతే బాంబే అయితే కష్టం కదా అన్న. ఒరే నువ్వు ఇప్పుడు నా దగ్గర రావక్కర్లేదురా, అది మంచి ఉద్యోగం, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడగట్లేదురా, ఎలా సంపాదిస్తున్నా ఇంపార్టెంట్, అది మంచి ఉద్యోగం నేర్చుకుంటున్నానంటే అక్కడ చేరరా, నేను పోయే రోజుగా రారా, ఇప్పుడు ఎందుకు రా. కరెక్ట్గా నేను 108లో చేరటం, ఆయన చనిపోయి 2006 డిసెంబర్ 22 చనిపోతే 2005 నుంచి నేను ఇక్కడే ఉన్నా. ఆయన 108 లాంచ్కి వచ్చారు,
అండ్ ఆయన అంబులెన్స్లోనే తీసుకెళ్ళిన విజయవాడ, అంతకన్నా కావాల్సిందండి. అలాగే అమ్మ కూడా ఎప్పుడు ఒరే నువ్వు అయితే బిజీగా ఉంటారా, నేను ఈస్టర్లో పోవాలా అనేది. కరెక్ట్గా ఆమె నేను మద్రాసు టూర్లో ఉంటే ఎందుకో అడ్వాన్స్ చేసి వచ్చాం, మా అన్నయ్య వాళ్ళని తీసుకొస్తున్న కారులో నా చేతిలో చనిపోయింది సడన్గా. అంతే, అప్పటిదాకా మాట్లాడుతాం, జోకులు ఇస్తుంది, చనిపోయింది. సో పేరెంట్స్ దట్స్ ఎంకరేజ్మెంట్ ఈజ్ సంథింగ్. నెక్స్ట్ ఫ్యామిలీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాయిస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ స్పౌస్. నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని. పేరెంట్స్ ఆర్ గివెన్ టు యూ, బట్ స్పౌస్ యు ఆర్ సెలెక్టెడ్. సో వాట్ ఈస్ దట్, యూ వర్క్డ్ యాజ్ వాటర్, ఐఎమ్ హైడ్రోజన్, షీ ఈజ్ ఆక్సిజన్. మరి హైడ్రోజన్ 1 అటామిక్ నెంబరు, ఆక్సిజన్ 16, నాకన్నా 16 రెట్లు పెద్ద. వాడు నేను 2 తెచ్చాను, తనే 1 తెచ్చింది, కానీ 2 కలిపి వాటర్ అయ్యాం. మరి 2 యూస్ఫుల్గా ఉండాలి. ఆ వాటర్లో ఎవరు హైడ్రోజన్ ఎవరు ఆక్సిజన్ తెలియకుండా ఉండాలి బయట వాళ్ళకి. బయట వాళ్ళతో మనం, బట్ హైడ్రోజన్ తన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆక్సిజన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. విడిగా మీరే కుటుంబాల నుంచి వచ్చి కూడా తన బాంబే నుంచి వచ్చింది. షీ ఈజ్ బార్న్ బ్రాట్ అప్ ఇన్ బాంబే, దో తెలుగు అయినా బాంబే, షీ కాంట్ రీడ్ రైట్ తెలుగు, బట్ నేనేమో రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ దీంట్లో తనేమో యూనియన్ బ్యాంక్లో పనిచేసేది. మాది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ కైండ్ ఆఫ్ థింగ్. బిఫోర్ వి మ్యారేజ్ వి రూమ్డ్ 9 months అనమాట. సో అన్ని సినిమాలు అన్నీ ఎక్కడితే, బట్ నౌ ఇట్ ఈస్ 42 years of marriage. సో వాట్ షీ కంట్రిబ్యూటెడ్ విత్ హర్, నా దగ్గర ఉన్న వీక్నెసెస్ తన దగ్గర స్ట్రెంగ్స్. ఎవరితో నా గట్టిగా ఒక మాట చెప్పాలని చెబుతుంది. ఒక ప్లానింగ్, ఒక ఈవెంట్, ఫ్యామిలీ కన్సర్న్, మా పేరెంట్స్ చూసుకోవటం, మా అమ్మను ఇక్కడ చూసుకోవటం ఒకతో ఉన్నప్పుడు. అలాగే మా తమ్ముళ్ళని పైకి రావడం, మా తమ్ముళ్ళు వచ్చి ఇంట్లో ఉండి, నా తర్వాత వాడు CA చేశాడు, వాడున్నాడు 3 ఏళ్ళు, ఆ తర్వాత వాడు MBA చేయడానికి వచ్చాడు, వాడున్నాడు 3 ఏళ్ళు, అంతా తనే చూసుకుంది. మరి తర్వాత వీ హ్యావ్ 2 sons. ఇద్దరు, ఇప్పుడు పెద్దవాడేమో హీఈస్ ఇన్ న్యూ జెర్సీ, ఈజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ విత్ ఇన్ఫోసిస్. అక్కడే అమెరికాలో రట్గర్స్ చదివాడు, ఇప్పుడు అక్కడే దగ్గరలోనే ఉంటున్నాడు అనమాట. హీజ్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ చెన్నై. మా ఇద్దరు కొడుకులు క్లాస్మేట్స్, స్కూల్ క్లాస్మేట్స్ని, పక్కనే కూర్చున్న క్లాస్మేట్స్ని చేసుకున్నారు. వాళ్ళు తమిళియన్స్ అయినా వాళ్ళు కూర్చోబెట్టి నేను బాలశిక్ష చెప్పి తెలుగు నేర్పించి తెలుగు మాట్లాడడం నేర్పాను అనమాట. సో దే కుక్ తెలుగు ఫుడ్, దే స్పీక్ టు అస్ ఇన్ తెలుగు. సో పెద్దవాడికి తను, షీఈ్ పెద్ద కోళ్ళు, షీఈ్ ఫెంటాస్టిక్, వెరీ వెరీ డిసిప్లిన్డ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా కేరింగ్ అనమాట. వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. 4 years and 3 years కీర్తన అండ్ గౌతమ్ అని. సో వీళ్ళ చిన్నవాడేమో ఈజ్ HR పర్సన్, తన వైఫ్ కూడా HR పర్సన్, తన సత్యంలో చేసేది. సో వీళ్ళిద్దరూ సిడ్నీకి వెళ్ళారు. సిడ్నీ నుంచి వచ్చి పునోదే సెటిల్ ఇన్ బెంగళూరు. వాళ్ళకి అమ్మాయి ఉంది, పెద్ద అమ్మాయి 7 years అద్విత. అది ఇక్కడే పుట్టింది, ఈ ఇంట్లోనే పుట్టింది అనమాట. సో ఆల్ ఆఫ్ దమ్ లైక్ అద్విత వాజ్ దేర్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద బుక్ అనమాట. దాని పేరు చెప్పి రాశానని. ఇక ఇప్పుడు టెల్ మీ ఆఫ్ ది ఫ్యామిలీ సపోర్ట్ ఫర్ యూ, బికాజ్ మై వైఫ్ హ్యాస్ టు స్పేర్. పొద్దున నేను బయట ఎక్కడ తిన్నాను, ఎంత ట్రావెల్ చేసి నేను, I took 180 flights in a year అట్లాంటి. అయినా ఇంట్లో అన్నం, ఇంట్లో నుంచి అన్నం తీసుకెళ్తాను. నేను ఆ కూర పప్పు తగ్గితే మిగతా ఏం తిన్నాను అనమాట. కాలేజీలో తింటాం అని అయిపోయినాయి. ఇప్పుడు నో ది స్టమక్ కెనాట్ డైజెస్ట్. సో యూ రిక్వైర్ ఎ వైఫ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హౌస్, షీ హెస్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, షీ హెస్ టేక్ కేర్ ఆఫ్ ఇల్లాస్, షీ హెస్ టేక్ కేర్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, మై గ్రూమింగ్, అలాంటి దగ్గర చూసుకొని. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ. అండ్ నాకేమో మొత్తం 8 మంది పిల్లలు. మేము 5 brothers, 3 sisters. మా అన్నయ్య తెలుగు టీచరు, నా తర్వాత అతను ప్రొఫెసర్ ఇన్ JNU, నా తర్వాత చార్ట్ అకౌంటెంట్, తర్వాత అతను వైస్ ప్రెసిడెంట్ ఇన్ సిటీ బ్యాంక్. అందరూ 3 sisters, ఆల్ వెల్ సెటిల్డ్. ఇదే ఎవ్రీ ఇయర్ మేము కలుస్తాం. 52 మంది ఇప్పుడు చెంగవల్లి ఫ్యామిలీ అసోసియేట్స్. There is no day which passes without a message, without a photo, without exchange, all that, nothing happens. మా అన్నయ్య చనిపోవడంతో నా ఇప్పుడు he died 2 years back. He was only 2 years elder to me. And that man was a cinema actor and he was a mono action అంతా బ్రహ్మాండం ఉన్నాడు మా అన్నయ్య. మా ఇంట్లో అన్ని మల్టిపుల్ టాలెంట్స్ విత్ ఆల్ సో సమ్ సింగర్స్, సమ్ డాన్సర్స్, సమ్. మా అమ్మ డాన్స్ చేసేది ఈవెన్ at 82 దీంట్లో అనమాట. ఫ్యామిలీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫన్. మై మదర్ ఈజ్ ఫన్ అనమాట. ఫన్ లవింగ్, ఎంటర్టైనింగ్, సీరియస్, ఫుడ్ లవర్స్. స్టిల్ దెర్ ఈస్ ఎ డిసిప్లిన్, దెర్ ఈస్ ఆధ్యాత్మిక చింతన, అన్నీ కలిసి అనమాట. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ బార్న్ ఇన్ దిస్ అండ్ ఐ ప్రే గాడ్ టు గివ్ మీ బర్త్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. యాజ్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా
మీరు అసలు సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు, అంటే అంత సక్సెస్ అవ్వడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. అంటే సక్సెస్ అంటే చాలామంది ఇవాళ రేపు కాదు, అది కలకాలం ఉండాలి, మీరు పోయిన తర్వాత కూడా ఉండాలి, అది సక్సెస్ అంటే. కొంతమంది కొన్నాళ్ళు అవుతారు, ఆగిపోతారు, పడిపోతారు. సస్టైన్డ్ సక్సెస్. అందుకని మన వాళ్ళు కీర్తి అనేది ఏమిటి, కీర్తి శేషులు అంటారు పోయిన తర్వాత. ఏం మిగిలింది అనేది, ఆ సక్సెస్ మిగిలిందా లేదా అని. మూల కారణం ఎందుకు ఉండదు ఆ సక్సెస్ కొంతమంది కంటే, కొంత సక్సీడ్ అయిన తర్వాత వాళ్ళకి అరెగన్స్ వస్తుంది. రెండోది గ్రీడ్ వస్తుంది, ఎక్కువ చేసుకోవాలి, తొందరగా చేసుకోవాలి, ఇంకో డబ్బులుగా చేయాలి. మూడోది ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది, నిన్న ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి. నాలుగోది మయోపియా వస్తుంది, షార్ట్ సైటెడ్నెస్ అనమాట. రేపు ఎల్లు కాదు, ఇప్పటికప్పుడు. ఇలాగా యారగెంట్ అయిపోయి, గ్రీడీ అయిపోయి, ఇన్కన్సిస్టెంట్ అయిపోయి, మయోపిక్ అయిపోయి, ఇట్లాంటి కారణాల మూలంగా ఆ సక్సెస్ సస్టైన్ ఉండదు. ఎంతోమంది చూశారు మీరు, ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు సడన్గా, ఎంతమంది వాళ్ళు సడన్గా దూకేస్తే కింద అడుగుపోవడం. నా లెక్క ప్రకారం ఒకటి సక్సెస్ అంటే హార్డ్ వర్క్ చేయాలి, దాన్ని స్మార్ట్నెస్తో మల్టిప్లై చేయాలి. హార్డ్ వర్క్ మల్టిప్లై స్మార్ట్నెస్ ఈ సక్సెస్. స్మార్ట్నెస్ అంటే ఏమిటి, స్మార్ట్ అంటే ఏమిటి, మన జనరల్ స్మార్ట్నెస్ కాదు, ఇప్పుడు కన్నింగ్నెస్ కాదు స్మార్ట్నెస్ అంటే. బాంబేలో వాటిలో అరే వీడు పెద్ద స్మార్ట్ వాడు, వీడితో అది కాదు అని అంటాం. స్మార్ట్నెస్ ఈజ్ అ ట్రయాంగిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 things. వన్ ఈజ్ నాలెడ్జ్, యువర్ జాబ్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు ఎంటర్ప్రీనర్ అయితే మీ దాని గురించి మీకు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అయితే నాకు నాలెడ్జ్, కెమికల్ ఇంజనీర్ నాకు నాలెడ్జ్, అది ఫస్ట్ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. I become smart if I have knowledge. Number 2, I become smart if I am disciplined, self-disciplined. Am I disciplined with my time, my money, my health? Am I disciplined? మూడోది ఇంటర్పర్సనల్ స్కిల్స్, అవతల వాళ్ళని గౌరవించటం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం, వాళ్ళు చెప్పేదాన్ని వినటం, ఇవన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈ మూడు కలిసి స్మార్ట్ అవుతారు. మోర్ నాలెడ్జ్, మోర్ డిసిప్లిన్, more interpersonal skills where relate to people, talk to them, listen to them, you become smarter. That smartness of 100 marks multiply with this 100 of 100 hard work, 100 by 100 becomes not addition, 100 plus 100 కాదు, 100 by 100. Then you are success. That is one way of looking at success. Second way of looking at me is that నేను ఒక్కడే పైకి రావటం కాదు, నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఇవాళ నేను చూస్తున్నానంటే మా 52 మంది ఉన్నారంటే, ఇప్పుడు నా కుటుంబంలో ఇప్పుడు మేము 9 మంది ఉన్నాం, నా కొడుకులు కోళ్ళు మనవాళ్ళు కలిపి. ఈ 9 మంది వాళ్ళను కూడా నేను పైకి తెచ్చానా లేదా, అలాగే మిగతా 43 మంది చెంగవల్లిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా నేను సహాయం చేశానా లేదా, అన్డిజర్వింగ్ కాదు, వాళ్ళు పైకి రావడానికి నేనేం చేశాను, అది రెండోది. మూడోది, నేను చేసిన కంపెనీలు ఆర్గనైజేషన్ అది పైకి రావడానికి నేనేమో సహాయం చేశాను. అలాగే ఇప్పుడు నేను ఉంటున్న హిల్ కౌంటీలో ఏదైనా కావాలంటే నేను ఎప్పుడైనా వెళ్ళానా, ఇబ్బంది ఉంటే ఏమైనా చేశాను నేను. ఐదోది, దేశం కోసం ఏమైనా చేశాను నేను. ఈ అన్ని రకాలుగా పైకి రావడానికి నేను ఏమైనా చేశానా. ఎప్పుడు నేను పైకి వచ్చి నేను సక్సెస్ కాదు, అది ఇండివిజువల్ సక్సెసే. దీంతో పాటు ఫ్యామిలీకి, ఆర్గనైజేషన్కి, సొసైటీకి, కంట్రీకి చేస్తే కలకాలం అది ఉంటే అది సస్టైన్ సక్సెస్. ఇంకో రకంగా చూస్తే సక్సెస్ అంటే కొంతమంది అనుకుంటారు ఫైనాన్షియల్ సక్సెస్, డబ్బులు బాగా పెంచుతూనే ఉండాలి, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు 10 100 ఇదే లేదు. వాడికి ముక్క రాదు, ఎవడరా ప్రెసిడెంట్ అంటే తెలియదు, అమెరికా ప్రెసిడెంట్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ తెలియదు వాడికి. ఇంటలెక్చువల్ సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ డూ ఐ లెర్న్ ఎవ్రీ డే, డూ ఐ లెర్న్ సంథింగ్ న్యూ, డూ ఐ రీడ్ సంథింగ్ ఎవ్రీ డే, కొత్తది ఏమైనా నేర్చుకున్నానా లేదా. నేను ఇంటికి రాగానే మా అమ్మ అడుగుతుంది, ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఆయన కేసీఆర్ దగ్గరకా, ఇవాళ చంద్రబాబు దగ్గరకా, జగన్ దగ్గరకా, ఇక్కడికా, అది రోజు నేర్చుకోవాలి ఆమెకి. ఏదైనా అఖిలేష్ దగ్గర ఏం చేస్తావు నువ్వు అని 85 ఏళ్ళకి అడిగి నేర్చుకోవాలి. ఇంటెలెక్చువల్ సక్సెస్ విల్లింగ్ టు లెర్న్ ఎవ్రీ డే సంథింగ్ న్యూ. ఎప్పుడు నెవర్ ఏ డే పాసెస్ ఫర్ మీ వితౌట్ రీడింగ్. నేను మేనేజ్మెంట్ బుక్స్ చదువుతాను, మామూలు బుక్స్ చదువుతాను, రిలీజియస్ బుక్స్ చదువుతాను, అన్నీ చదువుతాను. మనుషులు కలుస్తా నేర్చుకోవడానికి, సినిమాలు చూస్తా నేర్చుకోవడానికి. ఈ వయసులో కూడా నేను సినిమాలు చూస్తాను, దాంట్లో నుంచి కూడా నేర్చుకోవచ్చు. మూడోది ఎమోషనల్ సక్సెస్, హ్యాపీగా ఫ్యామిలీ మీటింగ్ ఉంటే ఉందా లేదా. ఇప్పుడు రేపు ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మనకు 50 మందిని పిలిచాను నేను, అది
ఇట్స్ ఇమోషనల్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మిగతా ఏం చేయకూడదు. అప్పుడు ఎప్పుడు ఈ కాలంలో ప్రతిరోజు ఫోన్ చూసుకోవటం, పొద్దు లేచినప్పటి నుంచి వాట్సాప్ చూసుకోవడం, ఎదురుగా ఉంటారు, ఇద్దరు వాట్సాప్ చూసుకుంటూ ఉంటారు. ఇమోషనల్లీ యూ టు గెట్ కనెక్టెడ్ టు పీపుల్. అప్పుడు మోర్ అండ్ మోర్ పీపుల్ లైక్ యూ, మోర్ అండ్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. అది అకార్డింగ్ టు మీ అది అసలు సక్సెస్ అంటే. లాస్ట్లీ స్పిరిచువల్ సక్సెస్. కొంచెం దైవ చింతన, కొంచెం ఎవరో ఉన్నారు పైన మనకు తెలియనిది, ఏ మతమైనా సరే, ఈజ్ గైడింగ్ అస్, ఈజ్ హెల్పింగ్ అస్, ఈజ్ విషింగ్ అస్ గుడ్. సో కెన్ యూ రీడ్ సంథింగ్, కెన్ యూ స్పెండ్ సమ్ టైమ్. పోనీ అట్టా కాకపోయినా నా ఎదురుని సహాయం చేయడమే నాకు స్పిరిచువలే. ఫర్ మీ స్పిరిచువలీ సంథింగ్ అవుట్ సైడ్ మీ, కెన్ ఐ హెల్ప్ దెమ్. ఇలాగా ఈస్ ఎ బ్యాలెన్స్ సక్సెస్ అకార్డింగ్ టు మీ ఈజ్ ది ఇంటలెక్చువల్, ఇమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ డైమెన్షన్స్ హ్యావ్ యూ గ్రోన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది నా లెక్క ప్రకారం విజయం అంటే. ఇక నా విజయంలో నేను కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్, ప్రాక్టీసెస్, ప్రిన్సిపల్స్ వాట్ వుడ్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఒకటేమో పీపుల్ అండి. పీపుల్ అంటే నేను ఎవరితో పనిచేయాలి, ఎవరితో రిక్రూట్ చేయాలి. ఫస్ట్ నేను ఐ ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఇన్ రిక్రూటింగ్. ఎవడైనా ఫస్ట్ ఎంఆర్ఐలో ఫస్ట్ 100 అంబులెన్స్కి నేను కూర్చున్నా, ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేయటం కూడా నేను బయోడేటా పెట్టుకోను, బయోడేటా మూసేస్తా. టు నో వాట్ ఈజ్ నాట్ రిటన్ ఇన్ ద బయోడేటా ఐ వాంట్ ఆస్క్ యూ, సో దట్ ఐ గెట్ టు నో యూ థరోలీ. ఐ షుడ్ నో యూ. రైట్ పీపుల్, ఫోకస్ ఆన్ రైట్ పీపుల్ వాజ్ ఆల్వేస్ మై పీపుల్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఈజ్ కనెక్టింగ్ టు పీపుల్. If I listen, I connect to you. If I share my knowledge, I connect to you. If I have concern with you, I care for you, I connect to you. Connecting to people is extremely important for my success. I connect to a small child, I connect to a chief minister. I connect to a student. ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి, నేను ఇదిగో ఈ సినిమా చూశాను, డ్యాన్స్ చేశాను, ఆ సినిమా గారే చాలామంది అడుగుతాను, ఈ వయసులో కూడా సినిమాలు చూస్తావా అని. వై నాట్? ఏ వయసు అయితే ఏమిటి సినిమా చూడటానికి? So I am saying that is all the people dimension is very, very important for me. That is one which helped me in dealing with people, recruiting people, developing them, teaching them. Organization CEO ఉన్నప్పుడు developing them, teaching them. ఇప్పుడు కూడా people connections, people saying hello, saying namaste. నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు హిల్ కౌంటీలో గుడ్ మార్నింగ్ చెబుతాను, నమస్కారం, నా పేరు వెంకట, నేను ఇంట్రడ్యూస్ చేసుకునే రోజులు ఉన్నాయి. ఏమండి మీరు ఇంత పెద్దవాడు మాకు తెలియదు అన్న రోజులు కూడా ఉన్నాయి. పెద్ద చిన్న ఏమిటి, అది ఇది హ్యూమన్ బీయింగ్, యువర్ హ్యూమన్ బీయింగ్. వాడికి ఎన్ని ఎముకలు, నీకు అన్ని ఎముకలు ఉన్నాయి కదా, అవే 2 కళ్ళే కదా. వాడి హార్ట్లో ఎంత పంపు, బ్లడ్ పంపు, నీకు అదే కదా. ఏమి హలో చెబితే, ఇంక్లూడింగ్ వాచ్మెన్ ఐ విల్ సే హలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్, బికాజ్ నాకు ఇచ్చే జీతం వస్తుంది, ఇటు నా ఇల్లు నా దగ్గర ఉంది కదా. అయితే కష్టం వచ్చేదాన్ని నేను అమ్మాయికి హలో చెబితే పక్క మా ఆవిడ ఉంటుంది, ఎందుకు చెప్పి అమ్మాయికి అందనుకోండి. బట్ ఐ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, దేర్ నో ప్రాబ్లం. See, the important thing is, it's the people are important to me for my success. రెండోది డెసిషన్స్. ప్రతిరోజు మీరు డెసిషన్స్ చేయాలి. దే ఆర్ చాయిసెస్. ఏం చదువుకోవాలి ఒక డెసిషను, ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఒక డెసిషను, ఏ జాబ్ చేయాలో వద్దో ఒక డెసిషను, ఎథికల్ డెసిషను, ఇది తాకాలా తాకూడదా, ఇటు రైట్ వెళ్ళాలా వెళ్ళకూడదా, లెఫ్ట్ వెళ్ళాలి, ఎథికల్ డైమెన్షన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ యూ గెట్. మేకింగ్ రైట్ డెసిషన్స్ హ్యాస్ బీన్ మై మేజర్ సక్సెస్ ఫ్యాక్టర్. అండ్ దెన్ మేక్ ఇట్ పాపులర్, నాట్ రివర్స్. ఐ నెవర్ టుక్ ఎ పాపులర్ డెసిషన్ అండ్ మేక్ ఇట్ అపియర్ రైట్. దట్స్ వాట్ మెనీ టైమ్స్ ది అదర్స్ డూ. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యూస్. What I picked up from my parents, from my siblings, from my teachers, from others. నేను నా 60th బర్త్డే రోజు నేను రాశా, ఎవరి దగ్గర నుంచి ఏం పికప్ చేశాను. 60 మందిలో పేరు రాశాను. 60లో 28 మంది పర్సనల్గా వాళ్ళని ఐ ఫెలిసిటేటెడ్ దెమ్. ఐ పిక్డ్ అప్ ఇంటెగ్రిటీ ఫస్ట్. ఫస్ట్ ఈజ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ మీన్స్ ఆనెస్టీ, హ్యూమిలిటీ, కరేజ్ అండ్ కాంగ్రుయెన్స్. ఆనెస్టీ ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి, కరేజ్ ఉండాలి. నిజం చెప్పడానికి ఆడు దొంగతనం చేస్తున్నాడని కరేజ్ ఉండాలి. అది ఇంటెగ్రిటీ అంటే. నువ్వు కాదు, మిగతా వాడు చేస్తున్నా కూడా చెప్పాలి. కాంగ్రెస్ చెప్పే చేయాలి, పగలగొట్టి రాత్రి కూడా కాదు. ఈ 4 కలిపి ఇంటెగ్రిటీ. నెక్స్ట్ ఈజ్ ఆఫ్టర్ ఇంటెగ్రిటీ ఈజ్ క్యారెక్టర్. కెన్ ఐ టెల్ ఎవ్రీబడి వాట్ ఐ డిడ్ వెన్ దే ఆర్ నాట్ దేర్? వెన్ సంబడి ఈజ్ నాట్ వాచింగ్ మీ, దే డూ సంథింగ్, కెన్ ఐ షేర్ విత్ దెమ్?
థర్డ్ ఈజ్ ట్రూత్. ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ మీరు యూట్యూబ్ నేను చూశారు, ఇవాళ నేను కూడా చెప్పాను అనుకోండి, ట్రూత్ ఈజ్ డోంట్ నాట్ రిమెంబర్. ఈరోజు లైవ్ చేసి చెప్పాలి, వాడికి ఏం చెప్పాను వీడికి ఏం చెప్పాను, 2 4 చెప్పాలి. వాడికి 3 చెప్పాను, రేపు 5 చెబితే ఎట్లా? ట్రూత్ ఈజ్ ట్రూత్. దిస్ నో ఒపీనియన్ ఆన్ ట్రూత్. నో వన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ ట్రూత్. దిస్ మై వాల్యూ. వాట్ ఐ పిక్డ్ అప్ ఆన్ అదర్స్ ఫ్రమ్ అదర్స్. హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను ఎన్ని గంటలైనా పని, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ వచ్చారు, మీరు నిన్న కలిసాం పావు గంట అనుకున్నాం, మొన్న ఎంత టైం స్పెండ్ చేసాం 3 గంటలు, అంతకుముందు నేను స్పెండ్ చేశాను, ఇవాళ ఇప్పుడు మనం అనుకున్న గంట అనుకున్నాం. హార్డ్ వర్క్ ఈజ్ దట్ ఓన్లీ పేస్ యూ, నథింగ్ ఎల్స్. ఇంకోటేమో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ట్రీట్ ఎవ్రీబడి యాజ్ ఎ కస్టమర్. సో దట్ ఆర్ యూ సర్వింగ్ దమ్. దట్ సర్వీస్ ఓరియంటేషన్ వెరీ ఇంపార్టెంట్. అదొక వాల్యూ నాకు. ఫంక్షనల్ సర్వింగ్, కాఫీ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అని చాలా ఇంపార్టెంట్. అందుకు తాజులో ఎందుకు మీరు 100 రూపాయలు వచ్చేది? ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి, హౌజ్ యువర్ జాబ్ అండి, మీరు ఇక్కడ కూర్చుంటారా అక్కడ కూర్చుంటారా ఇవన్నీ అడుగుతుంది. కాఫీ కాదు, కాఫీ 10, మిగతా 90. అదే ఉడిపి వాడేవండి 10 ఎందుకు ఇస్తారు అక్కడ? కూర్చో అక్కడ ఎన్నిసార్లు అడుగుతున్నావు ఊరికే. Emotional value, what you connect is very important in serving a customer. Treat everybody as a customer. Your wife, your children, actual customers, whatever it is. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఐ ప్రాక్టీస్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్. నేను చేయగలను, ఇది మంచిదే, కీప్ ట్రయింగ్, ఐ కెన్ డూ, నథింగ్ రాంగ్. 2009లో నేను హిల్ కౌంట్కి వచ్చినప్పుడు ఒక్క మొహం లేదు ఇక్కడ, మరి అన్ని యానిమల్స్ తిరుగుతుండేవి, ఉండగలను. అలాగే జాబ్ నేను బాంబే నుంచి మారుతుంటే ఫ్రాగ్రెన్స్ ఇండస్ట్రీ, నువ్వేం చేస్తావు? చేస్తాను. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తే ఎమర్జెన్సీ, ఇక్కడేం చేస్తావు? ఎమర్జెన్సీ. యూ డోంట్ నో ఎనీథింగ్, యూ ఆర్ డాక్టర్, చేస్తాను, చేయగలను అని దాని మీద యూ హ్యావ్ వర్క్ హార్డ్, లెర్న్ దట్ ఇండస్ట్రీ అండ్ కీప్ డూయింగ్. యాటిట్యూడ్లో ఒక ప్రిన్సిపల్ ఉందన్నమాట, ఇట్స్ కాల్డ్ ఎక్స్క్యూజైటిస్. అన్ని డిసీజులు ఉంటాయి, ఆర్థరైటిస్, మెనింజైటిస్, సైనసైటిస్. అట్లాగే ఆ ఎక్స్క్యూజైటిస్ అంటే నేను చేయలేను అని ఒక యాటిట్యూడ్ అనమాట. ఎందుకు? నా ఏజ్ బాగలేదు ఒకటి, అదొక ఎక్స్క్యూజ్ అనమాట. నా హెల్త్ బాగలేదు ఒక ఎక్స్క్యూజ్, నాకు ఇంటెలిజెంట్ కాదు ఎక్స్క్యూజ్, నా లక్ లేదు ఎక్స్క్యూజ్. ఈ 4 చెబుతారట. పని చేయని వాళ్ళందరూ, సక్సీడ్ అయిన వాళ్ళందరూ, వాళ్ళకు యాటిట్యూడ్ ఉంటుంది. దట్ యాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్యూజైటిస్. సఫర్ ఫ్రమ్ ది డిసీజ్. దేశే పెద్దవాడిని, ముసలాడిని, నాకేంటి 66 ఏళ్ళు, నేను చెప్పాను లేటెస్ట్ మూవీ అయితే వెళ్తాను, చూస్తాను, చూసినంతసేపు హీరో నాదే అనుకుంటా, బికాజ్ నేను 300 కట్టాను టికెట్ డబ్బులు. వై నాట్ లెట్ మీ ఎంజాయ్, దట్ ఈస్ యాటిట్యూడ్. ఏజ్ ఏముంది, 66 ఏళ్ళు చూడగా ఎక్కడ ఉందా, రాసిందా? లేదు కదా. అలాగే ఫ్లైట్లో వెళ్తుంటే పక్కన మంచి అమ్మాయి ఉంది అనుకోండి, మాట్లాడతాను లీగల్లీ, ఎథికల్లీ. ఈ ఏజ్లో అంటే ఏజ్ ఏమిటి? అమ్మాయి అందరూ హ్యూమన్ బీయింగ్. ఐ డోంట్ కేర్. యాజ్ మచ్ యాజ్ ఐ టాక్ టు యూ, ఐ టాక్ టు హర్. ఇట్ ఈస్ యువర్ మైండ్, నాట్ మై మైండ్. ఏజ్ యాజ్ నో. రెండోది హెల్త్. అందరు అంటారు హెల్త్ ఈజ్ డయాబెటిక్. నీ డయాబెటిక్ అని మీకు చెబితే మీరు అంటారు, మీ డయాబెటిక్ అండి, మా పక్కింటి ఈమెజే చనిపోయాడండి, వాడు కళ్ళు పోయాడండి, వాడికి లివర్ పోయిందండి, కిడ్నీ పోయిందండి తప్పితే నువ్వు ఉంటావరా ఒకటి చెప్పడు. హెల్త్తోనే ఇప్పుడు ఐఎమ్ డయాబెటిక్ ఫర్ ద లాస్ట్ 10 years. నథింగ్, ఇన్సులిన్ చూసుకుంటే వెళ్తా. ఇప్పుడు కావాలంటే స్వీట్లు, మా అమ్మ చివరికి లాస్ట్ డే ఎవరు తింది ఐస్ క్రీమ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ మెడిసిన్స్. డూ మై యోగా, ఐ డూ మై వాకింగ్, ఐ డూ మై ఎక్సర్సైజ్. లిమిటెడ్గా తిండి తింటాను, అయిపోయా. దాని గురించి ప్రపంచం అంతా చెప్పి డయాబెటిక్ నువ్వు ఎప్పుడు చస్తామని చూస్తుంటారు. థర్డ్ ఇంటెలిజెన్స్. నేను ఇంటెలిజెంట్ కాదు, నువ్వు ఇంటెలిజెంట్. నా పొంద సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్లేనా, బట్ దే మేడ్ యూజ్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్ వాట్ దే హ్యాడ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లక్. నేను లక్కీ కాదు, నువ్వు లక్కీరా, అందుకని నువ్వు టైంకి వచ్చావు. నా పొంద రైట్ ఎఫర్ట్స్, రైట్ అమౌంట్ ఆఫ్ ద యాటిట్యూడ్ విల్ ప్రొడ్యూస్ ఆల్వేస్ రిజల్ట్స్. లక్ వస్తుంది చివరికి. ఊరిగా దేవుడా నాకు ₹1,00,000 రాటి టికెట్ ఎట్లా వస్తుంది? రూపాయి టికెట్ కొనాలి ఫస్ట్, ప్రేమి వస్తుంది రోజు ప్రవర్తిస్తే. దట్ ఈస్ దట్ ₹1 is your efforts. Then pray God, you will get probably. These are some of the principles I followed. Last is of course learning. Learn. Whether you see a movie, meeting people is my way of learning. Going to functions, way of learning, how they are doing, what they are doing. Being inquisitive to learn. Many more like that, but I'll stop here. యాజ్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా
నేటి తరానికి భావి తరాలకి అంటే మీరు సక్సెస్ని అన్ని రకాలుగా చూసిన పర్సన్గా మంచి టిప్స్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ని టర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తాను. సో ది బెస్ట్ టిప్స్ మా వ్యూయర్స్ కూడా ఏమిస్తారో చెప్పండి. ఇది ఏబీసీ అనుకుందామండి, 3 టిప్స్ అనుకుందాం. ఏలో అవాయిడ్ నెగటివ్ పీపుల్. మీరు పైకి రావాలని జీవితంలో పాజిటివ్ పీపుల్తో కలిసి ఉండాలి, నెగిటివ్ పీపుల్తో అవాయిడ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెగిటివ్ థాట్, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సోర్సెస్, నెగిటివ్ ప్లేసెస్. మీకు అక్కడికి వస్తే భయం ఉందనుకోండి, దెయ్యం ఉందని భయం ఉంటే అక్కడికి వెళ్ళకూడదు. మరి అక్కడికి వెళ్ళా ప్రతిరోజు వచ్చి కంప్లైంట్ చేస్తే ఏమంటే వాడి యాటిట్యూడ్ బాగా, ఎందుకు వెళ్ళారు వాడి దగ్గరికి? అవాయిడ్ ఏం, వాడు ఆపుతున్నాడు, వాడికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ లేదు, మరి వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మరి? సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్, టిప్ ఈజ్ అవాయిడ్ నెగటివ్ పీపుల్, నెగటివ్ సోర్సెస్, నెగటివ్ న్యూస్, ఎవ్రీథింగ్. దీని మీద ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక టైగర్ కూర్చుంది హాయిగా లాన్లో, హాయిగా ఆకుపచ్చగా లాన్ ఉంది, కూర్చొని ఎంజాయ్ చేస్తుంది కాలు మీద కాలు వేసుకొని. ఇంతలోగా గాడిద ఒకటి వస్తుంది. గాడిద వచ్చి ఈ పులిని అడుగుతుంది, ఏంటి ఎంజాయ్ చేస్తున్నావు అని. బ్రహ్మాండంగా హాయిగా ఉంది కదా, ఎంత హాయిగా ఉంది, లాను గ్రీన్గా బాగుందండి. అదేంది లాన్ గ్రీన్ అంటావు, లాన్ బ్లూ కదా. బ్లూ ఏమిటి, గ్రీన్ అంటే పులి అంటాం, గాడిదేమో కాదు బ్లూ అంటుంది. ఇట్లా ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటారు. గాడిద బ్లూ అంటుంది, ఇదేమో గ్రీన్ అంటుంది, ఇద్దరు ఒప్పుకోరు, ఆర్గ్యూ చేసుకుంటారు, వాయిస్ రేజ్ చేసుకుంటారు, చివరికి ఒప్పుకోరు. సో అప్పుడు గాడిద అంటుంది, సరే అయితే నీ బాస్ దగ్గరికి వెళ్దాం, సింహం దగ్గరికి, ఆయన డిసైడ్ చేస్తాడు నీ లాను ఏ కలర్లో ఉంది, గ్రీనా బ్లూవా. లాన్ ఎప్పుడు బ్లూగా ఉంటుంది చెబుతున్న, ఒప్పుకోవేంటంటే సరే వెళ్దాం బాస్ దగ్గరికి. సో బాస్ లైన్ కూర్చొని ఉంటారు, హాయిగా కాలు మీద కాలేసి కూర్చుంటే వెళ్తారు. ఇద్దరు వెళ్తే వీడు ముందు గాడిదగాడు ఆ సింహం చెబుతాడు, ఏమండి వీడి లాన్లో ఉన్నామని దాని నుంచి ఆర్గ్యూ చేస్తున్న గంట నుంచి, ఆ లాన్ ఏమో నేనేమో బ్లూ అంటున్నాను, మీ వాడు అదేంటది గ్రీన్ అంటాడు, అసలు మీ దగ్గర ఎట్లా పని చేస్తున్నాడు అంటే ఏదో వాడికి తెలియని కూడా తెలియదని ఇట్లా తిడుతుంటే ఆయన, మీరు చెప్పండి సార్ మీ ఒపీనియన్, లాన్ ఏ కలర్ అని. లాన్ ఎప్పుడు బ్లూవే కదా అన్నాడు సింహం కూడా. నేను ఒప్పుకుంటాను గడదా అంటాడు. సరే వీడికి తెలియనాడు, వీడికి ఇంత సొంత నా దగ్గర పని చేస్తున్నాడు, వీడికి 1 సంవత్సరం పాటు పనిష్మెంట్ ఇస్తున్నాను అంటాడు, జైలు వేసేయండి వీడిని అంటాడు. వాడు టైగర్ వెళ్తూ వెళ్తూ సింహం దగ్గర వచ్చి, బాస్ ఏందా ప్రపంచం అంతా తెలుసు కదా, ఏ లాన్ అయినా గ్రీన్గానే ఉంటుంది కదా, నువ్వేందా బ్లూ అని ఒప్పుకున్నావు అంటే, ఒరే మరి నువ్వు చెత్తగాడా, ఆ చెత్త వాడితో వాడొచ్చేమో లాన్ బ్లూ అంటే నువ్వు ఒప్పుకొని రాగ్యూ చేస్తావు వాడితో. ఆ వాడు ఫస్ట్ చెప్తాడు, ఆ గాడిద ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి, అది ఫస్ట్ మిస్టేక్. నువ్వు రెండో మిస్టేక్, వాడితో గంట సేపు ఆర్గ్యూ చేసావు అది బ్లూ గ్రీన్ అని. చిన్న పిల్లాడు పుట్టినాడు కూడా తెలిసి అది గ్రీన్ అని, నువ్వెందుకు చేసేది రెండో తప్పు. మూడో తప్పు వాడిని నా దగ్గరికి తీసుకొస్తావా, నువ్వు అక్కడే డిస్పోజ్ చేస్తావు కదా. నాలుగో తప్పు వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ముందు మాట్లాడతాడు, వాడికి నా కనెక్షన్ ఏమిటి, నీకు నా కనెక్షన్, కానీ ఈ 4 తప్పులకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. ఇది అవాయిడింగ్ నెగటివ్ పీపుల్ అంటే. రెండోది, బీ మీద బీ గ్రేట్ఫుల్. బీ గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హవ్ డన్ సంథింగ్ టు యూ. థ్యాంక్ యూ చెప్పటం, కలవటం, ఫ్రెండ్షిప్ కల్టివేట్ చేయటం. ఎవడైనా ఏదైనా పని చేసినప్పుడు వాడితో కాంటాక్ట్ ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా. యూ టు బి గ్రేట్ఫుల్ టు పీపుల్, ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. టీచర్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెళ్ళం కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవడో నాకు వాడు బీ గ్రేట్ఫుల్. ఈ కాలంలో చాలా తక్కువైంది బీయింగ్ గ్రేట్ఫుల్ టు పీపుల్, పేయింగ్ యువర్ గ్రాటిట్యూడ్. అలాగే బీ మీద బీ క్రియేటివ్, డూ సంథింగ్ డిఫరెంట్. ఎప్పుడు అదే కదైనా 108 సెలెక్ట్ చేశాను, అందరు 911 తీసుకోండి అమెరికా నెంబర్ వద్దన్నా. ఇంకో రకం ఉండాలి, కొత్త విధానం ఉండాలి. అందరూ డైల్ 100 నేను డైల్ అండ్ అన్నో యూపీ 100 డైల్ ఏమిటి, ఎవరన్నా 7 పెట్టి డైల్ చేస్తున్నాడు, ఇప్పుడు లేదు కదా, అందరూ కాలింగే కదా, ప్రెస్ చేస్తారు కానీ అక్కడ ఎవరు డైల్ చేస్తాడు. సో ఎనీథింగ్ యూ హావ్ టు థింక్ డిఫరెంట్. సేమ్ అందరూ ఒకటి కాదు, నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి. బీ క్రియేటివ్, అది చాలా ఇంపార్టెంట్. మూడోది బీ మీదే, బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ బి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నోబడి ఎల్స్ కెన్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యూ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ బి కాన్ఫిడెంట్. మా నాన్నగారు క్లాస్లో ఒక చెప్పేవాళ్ళు అనమాట,
రూపాయల నోటు చూపించి ఎంతమంది కావాలంటే ఇలా చూపిస్తే అందరూ చేతులు ఎత్తారు. అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎంతమందికి కావాలంటే ఫోల్డ్ చేసి మళ్ళీ అన్ఫోల్డ్ చేసి అడిగితే అందరూ మళ్ళీ చేయెత్తారు. తర్వాత దాన్ని ఇట్లా నలిపేసి చెప్పులతో కింద కాలుకేసి కొడితే మళ్ళీ తీసి ఎంతమంది కావాలంటే అందరూ ఎత్తారు చెయ్యి. అంటే దీని అర్థం ఏంటంటే 500 రూపాయల నోటు మడిచిన, నలిపిన, కొట్టిన, తిట్టిన, చెప్పులతో తొక్కిన దాని విలువ దానికి 500 రూపాయలు ఉంది. అలాగే మనకు కూడా మన విలువ ఎప్పుడు తగ్గదు. ఇంకోళ్ళు తగ్గించడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని మడిచో, మిమ్మల్ని తొక్కో, మిమ్మల్ని నొక్కో. అటువంటప్పుడు మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. అందుకనే బీ కాన్ఫిడెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. అది నేను చేయగలను అనేది నేను అందుకనే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆదిపూడి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం నుంచి వచ్చింది. నేను చేయగలను, నేను ఐఎంకి వెళ్ళగలను, అలాగే నేను ఈఎంఆర్కి చేయగలను, ఎవరు పర్వాలేదు, అలాగే యూపీకి వెళ్ళగలను అనేది ఒక నా మీద నా నమ్మకం ఉండాలి. అప్పుడు మిగతా వాళ్ళు కూడా న్యాచురల్గా ఎక్కువ నమ్మకం మీద ఉంటుంది. ఇక లాస్ట్ ఆల్ఫాబెట్ మీద ఒకటి చెబుతాను. సి అంటే కల్టివేటింగ్ పీపుల్ టు సపోర్ట్ యూ. మీకు ఎందుకంటే మీ అంతటా మీరు ఎంతున్నా, మీరు ఎంత కాన్ఫిడెంట్ అయినా ఏమైనా మిగతా వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎప్పుడు మీకు మంచి రోజుల్లో చెడు రోజుల్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఓన్ చేస్తే వీడు నావాడు, వీడు ఏ ఇచ్చినా కూడా మంచి పని చేస్తాడు అనేది అలా అనాలి. అంటే వాళ్ళని వీళ్ళు కల్టివేట్ చేసుకోవాలి రోజు. ఎలా కల్టివేట్ చేసుకుంటారంటే చిన్న కథ అవుతాయి. ఇక్కడ కూడా ఒక ర్యాబిట్ ఉంటుంది, కుందేలు కూర్చొని టైప్ రైటర్ టైప్ చేస్తున్నది. ఇంతలో ఒక నక్క వస్తుంది. నక్క వచ్చి కుందేలు అడుగుతుంది, ఏం చేస్తున్నావు? ఏం లేదు, టైప్ చేస్తున్నాను నా పిహెచ్డి కోసం థీసిస్. దేని మీద? ఏం లేదు, కుందేళ్ళు నక్కలు నెట్ట తింటాయని. నేను దుంపదాకా కుందేళ్ళు నక్కలు నెట్ట తింటాయని దాని మీద నువ్వు రాయటం, నీకు మళ్ళీ పిహెచ్డి ఎక్స్పెక్టేషను, ఇది జరిగేది కాదు, మానే అంటే కాదు, నాకు నమ్మకం ఉంది. ఎట్లా నమ్మకం? రా, నాకు నమ్మకం లేకపోతే రా, లోపలికి రా అని లోపలికి తీసుకెళ్ళి కట్టను ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు ఇద్దరు. ఒక 10 నిమిషాల తర్వాత కుందేలు మాత్రం వస్తుంది. కుందేలు ఆ నక్క బోన్స్ తింటూ వస్తుంది బయటికి. అంటే అర్థం లోపల దాన్ని పోయింది, అది నక్కని ఎవరు చంపేశారు. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఎలుగుబంటి వస్తుంది. మళ్ళీ అడుగుతుంది కుందేలు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, టైప్ చేస్తున్నాను. ఏమిటి? థీసిస్. దేనికోసం? పిహెచ్డి కోసం. ఏం టాపిక్? కుందేళ్ళు ఎలుగుబంట్లు ఎట్టా తింటాయి. ఎలుగుబంట్లు తింటావంటే నువ్వెట్టా తింటావు? నాకు ఇట్లాంటి మాట తీస్తే ఎవడు ఒప్పుకుంటాడు? లేదు, నాకు నమ్మకం. ఏంటి నీ నమ్మకం? రా, లోపలికి రా. లోపలికి వెళ్ళి మళ్ళీ 10 నిమిషాల కుందేలే వస్తుంది, చూయింగ్ ద బోన్ ఆఫ్ దట్ బేర్. ఇట్లా 10 యానిమల్స్ అవుతాయి. తర్వాత ఒక 11 యానిమల్ వస్తుంది. ఆ 11 యానిమల్ మేబీ స్మార్ట్ ఫెలో లైక్ ఎస్ఆర్పి ప్లస్ వచ్చి ఏమని, నేను దాన్ని చూశాను, మీరు 10 మందికి ఏమైందో నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని అడగను ఏం టైప్ చేస్తున్నారని. నేను అడిగేది మీ వెనక ఎవడో చెప్పండి కట్టం లోపల. వెంటనే కట్టం తీస్తుంది కుందేలు. ఆ లోపల ఒకడు ఇట్లా కూర్చొని ఉంటాడు, వాడు సింహం. ఇట్లా సింహం ఒకడు మీ వెనకుంటే మీరు ఏమైనా రాసుకోండి, మీకు పిహెచ్డి వస్తుంది. పెద్ద చిన్న హోల్స్ ఉన్నా కూడా పర్వాలేదు. అలా మీరు చిన్న తప్పులు చేసినా కూడా మీ వెనక నేనున్నాను అని మన తల్లిదండ్రులు చిన్నప్పుడు చిన్న తప్పులు చేస్తే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు మన సపోర్ట్ చేసి మన పైకి వచ్చేట్టు చూశారు. అలాగే టీచర్లు చిన్న తప్పులు చేసిన క్షమించి మన పైకి వచ్చేట్టు చూశారు. అలాగే పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఎన్నో తప్పులు చేస్తే మనల్ని క్షమించి మళ్ళీ తన పిల్లల్లాగా చూసి మనల్ని పెట్టి పెళ్ళాం చేస్తుంది. దాని తర్వాత ఎంతోమంది బాసులు, ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది మన అనుకోండి కొన్ని తప్పులు చేసిన కూడా మావాడు అని అంటే అది చాలన్నమాట. దానికోసం అంతమంది నావాడు అని అనిపించుకోవాలంటే వాళ్ళని మనం ఒక ప్లాంట్ని ఎట్లా గ్రో చేస్తున్నామో, ఎట్లా నీళ్లు పోస్తున్నామో, ఎట్లా వాటికి ఎయిర్ లైట్ ఎట్లా ఇస్తున్నామో, అట్లా మీరు మీ తల్లిదండ్రులకి, మీ ఫ్రెండ్స్కి, మీ బాసెస్కి, మీ భార్యకి, మీ పిల్లలకి వాళ్ళు మీ వెనక ఉండేట్లుగా ఏం చేస్తున్నారు అనేది కల్టివేటింగ్ పీపుల్ టు సపోర్ట్ యూ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ లైఫ్ స్టైల్ చాలా, అంటే ఇప్పటి వరకు మీ చిన్నప్పటి నుంచి కూడా
మీరు తెలుగు మీడియంలో చదువుకున్న ఇవాళ ఇంగ్లీష్లో చాలా గొప్పగా నేటి తరానికి, తర్వాత కార్పొరేట్ స్టైల్లో కూడా, కార్పొరేట్ సెక్టార్లో కూడా మీరు మంచి సెమినార్స్ కూడా ఇస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా మీ ఈ లైఫ్ స్టోరీ చాలా చక్కగా రీచ్ అవుతుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటారని చెప్పి కూడా భావిస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. శ్రీనివాస్ గారు. Please subscribe to SRP Live.